పల్లవి పెళ్లి పందిరిలోకి వచ్చి అత్తయ్య ప్రణతి కనిపించటం లేదు, ఎవరితోనో వెళ్ళిపోయిందంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి అయితే ఏం మాట్లాడుతున్నావు పల్లవి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం అవునత్తయ్య నేను చెప్పింది నిజం, ఇదిగోండి ఈ లెటర్ పెట్టేసి పల్లవి ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో పెళ్లి కొడుకు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి పిల్లలకి సంస్కారం నేర్పించాలి, ఇలా పేరు డబ్బుని సంపాదించడం కాదు, సంస్కారం లాంటివి అటువంటివి నేర్పిస్తే బాగుండు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అలాగనే తయారైనట్టు ఉన్నారు అని చెప్పేసి అయితే వాళ్ళని అవమానిస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి వాళ్ళ ఆయన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అయితే నానా మాటలు అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇకనైనా సరే మంచి బుద్ధితో మంచి సంస్కారంతో పిల్లల్ని పెంచడం నేర్చుకోండి అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అది తలుచుకొని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో పెళ్లి పందిరిలో ఉన్న వాళ్ళందరూ అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి వాళ్ళ అమ్మ నాన్న అయితే చాలా బాధపడుతూ ఉంటారు. అది చూసిన పల్లవి ఎలాగైనా సరే రెచ్చగొట్టాలి అని చెప్పి అవని దగ్గరికి వెళ్ళి, ఎందుకక్క ఇదంతా చేసావు నువ్వు, అయినా ప్రణతిని ఎక్కడికి పంపించావు, మర్యాదగా చెప్పు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం నువ్వు పగ తీర్చుకోవడానికే ఇదంతా చేసావు కదక్క అని చెప్పేసి అయితే తనని నానా మాటలు అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం నోటుకొచ్చిందల్లా అంటూ ఉండటం చూసి అక్కడ ఉన్న అక్షయ్ అయితే నోర్మూయ్, ఏం మాట్లాడుతున్నావు, నా భార్యని ఇంకొక మాట మాట్లాడినా సరే నేను ఊరుకునేదే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అవును, నా భార్యని నువ్వు కాదు కదా, ఎవ్వరూ ఎలాంటి మాటలు అనడానికి వీలు లేదు, నా భార్య ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న పల్లవిని చాలా కోపంగా తిడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.